అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నల్గొండ జిల్లా కోర్టులో ఈ ఒక్కరోజే 22 మందికి జీవిత ఖైదు పడిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా రెండు కేసుల్లో కూడా 22 మంది కూడా ఈ శిక్ష పడినట్లు కూడా ఆ జడ్జి కూడా ప్రకటించిన పరిస్థితి ఉంది. ఒకటి యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం సంబంధించి కూడా హాజీపేట గ్రామానికి చెందిన 2017లో జరిగినటువంటి ఏవైతే దసరా పండుగ నాడు జరిగినటువంటి గొడవల్లో ఒక వ్యక్తి మృతి చెందాడు. ఆ మృతికి సంబంధించి కూడా మొత్తం కూడా 18 మందిపై కూడా అప్పట్లో కేసు నమోదై కూడా కోర్టుకు తరలించారు. దానిలో ఒక వ్యక్తి చనిపోవడంతో కూడా ఈ రోజు 17 మంది కూడా కఠినగార శిక్ష కూడా విధించిన పరిస్థితి కనపడుతుంది. మరొకటి కూడా అదేవిధంగా ఇంకొక కేసులోకి వచ్చేసి నల్గొండ పట్టణంకి శాంతినగర్లో ఉన్నటువంటి ఏదైతే అక్రమ సంబంధం కూడా భర్తని అతి కిరాతకంగా కూడా చంపించిన ఆ క్రమంలో కూడా మొత్తం కూడా ఇందులో 5గురికి మొత్తము ఆ జీవిత ఖైదు పడిన పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఆ యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించిన ఒక మహిళ మొత్తం కూడా 16 మంది వాళ్ళు ఉంటాయి. ఈ కేసులో మాత్రం ఏదైతే శాంతినగర్కు సంబంధించిన ఆ కేసులో మాత్రం ఒక మహిళ, మిగతా 4 పురుషులుగా ఉన్నట్టు కనపడుతుంది. మొత్తం కూడా వీరందరినీ కూడా ఏదైతే ఆ ఫార్మాలిటీస్ మొత్తం కూడా పూర్తయిన తర్వాత కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు మొత్తం కూడా నిర్వహించిన అనంతరం కూడా జైలుకు పంపించిన పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా చూసుకుంటే ఈ ఒక రోజు కూడా 22 మంది కూడా శిక్షలు విధించినట్టు కూడా పరిస్థితి కనపడుతుంది. ఎవరైతే వీళ్ళందరికీ కూడా జీవిత ఖైదు పడిన క్రమంలో కూడా వారి కుటుంబ సభ్యులు మొత్తం కూడా కోర్టు ఆవరణలో కూడా కన్నీటి పరిమితమైన పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా వారందరూ కూడా తీసుకుని వెళ్ళేటప్పుడు మాత్రము వాళ్ళకి సంబంధించిన బంధువులు మాత్రము మున్నీరుగా విలిపించిన పరిస్థితి కనపడుతుంది. కొన్ని సందర్భాల్లో అయితే ఎవరైతే లైఫ్ పడిన వాళ్ళు ఉన్నారో, జీవిత ఖైదు పడిన వాళ్ళు ఉన్నారో, వాళ్ళకు చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు మాత్రము ఏడుస్తుంటే మాత్రము చూసే వాళ్ళకు కూడా కన్నీరు పెట్టిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం మరొక ఏదైతే యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించిన హాజీపేటకు సంబంధించిన దాంట్లో ఉన్న పసిపిల్లలు, చంటి పిల్లలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ పరిస్థితి మాత్రము విషాదంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం కూడా ఆ తండ్రి ఏదైతే పోలీసు వాహనంలో వెళ్ళిపోతున్న క్రమంలో కూడా పిల్లలు ఏడుస్తున్న పరిస్థితి చూస్తుంటే చుట్టుపక్కల వాళ్ళకు కూడా చాలా వరకు కన్నీరు పరితమైనట్టు పరిస్థితి కనపడుతుంది. మొత్తం ఏది ఏమైనా కూడా ఆ శిక్ష తప్పు చేశారు కాబట్టి శిక్ష అనుభవించిన దానికి ఫలితంగానే ఈరోజు మొత్తం నల్గొండ జిల్లా కోర్టులో 22 మందికి మాత్రం కూడా ఆ జీవిత ఖైదు విధించిన పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, ఆర్టీవీ, నల్గొండ. మళ్ళా డోర్ తీసిరేవరా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.